ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మును రప్పించుము, మేము రక్షణ నొందునట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపజేయుము. కీర్తనల గ్రంథము 80వ కీర్తన 7వ చరణం. రీస్టోరర్స్ గాడ్ ఆల్ మైటీ, మేక్ యువర్ ఫేస్ షైన్ ఆన్ అస్ దట్ we may be saved. Psalms chapter 80 verse 7. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చెరలో ఉన్న మిమ్మును రక్షించుటకు ఆయన ముఖకాంతి మరలా ప్రకాశిస్తే చాలు, నీవు కాపాడబడతావు, రక్షింపబడతావు. దేవుని యొక్క ముఖకాంతి లేనప్పుడు, ఆయన ప్రకాశము మన మీద ఉండనప్పుడు మనము చీకటిలో ఉన్నవారము అని గ్రహించాలి. చీకటిలో ఉన్నవారు గమ్యము లేనివారు, చీకటిలో ఉన్నవారు జీవం లేనివారు, చీకటిలో ఉన్నవారు సహాయము లేనివారు. అందు నిమిత్తమునే భక్తుడు అంటున్నాడు, మేము చెరలో ఉన్నాము, మమ్మను రప్పించుము. ఏ చెరలో ఉన్నారు? ఏ చెర? ఈ యొక్క చెర అనే మాట ఈ యొక్క కీర్తనలో ఆసాపు మాట్లాడుతూ వచ్చాడు. మమ్మల్ని విడిపించు, నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయి అని అంటున్నాడు. మనము జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే చెర అనగా మనల్ని ఇతరులు బంధించేది, మనము బయటికి రాకుండా మనల్ని ఉంచేటువంటి స్థలము, ఒకరికి ఇష్టము లేకుండా, వారి అనుమతి లేకుండా వారిని ఒక స్థలములో ఉండమనడం కదండి. కానీ ఈరోజు వాక్య భాగము ఈ యొక్క బాహ్య సంబంధమైన చెర గురించి కాదు మాట్లాడేది. ఈ చెర ఎవరికి వారు సృష్టించుకున్నది, ఈ చెర తమ సొంతంగా తయారు చేసుకున్నది, ఇది ఎవరు గ్రహించలేనిది. ఈ రోజున లోకములో చూస్తే అనేక మంది వారికి తెలియకుండా చెరలో ఉన్నారు. త్రాగుడు, బానిసత్వము అనే చెరలో, వ్యభిచారం అనే చెరలో, డ్రగ్స్ అనే చెరలో, డబ్బు సంపాదన అనే చెరలో, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడడం అనే చెరలో, కుటుంబాన్ని ద్వేషించడం అనే చెరలో, అనారోగ్యము, ఆర్థిక కష్టాలు అనే చెరల్లో అనేక మంది మగ్గుతున్నారు. కానీ వారు దానిని గ్రహించలేకపోతున్నారు. వారికి అది అర్థం కావడం లేదు. అది వారికి వారు తెలియకుండా కావాలి అని సృష్టించుకున్నటువంటి చెర. దానిలో ఉన్నాము అని చాలా మందికి తెలియదండి. అది జీవితంలో ఒక భాగం అని అనుకుంటున్నారు తప్పితే అదొక ఊబి అని, అదొక శాపం అని గ్రహించడం లేదు. ఈ రోజున నీవో నీ కుటుంబంలోని వ్యక్తులో ఎవరో చెరలో ఉన్నారు, నీవు గ్రహించాలి. దానిలో ఉన్నంత కాలము నీకు గౌరవం ఉండదు, దానిలో ఉన్నంత కాలము నీకు ఆనందం ఉండదు, దానిలో ఉన్నంత కాలము నీవు అపహాస్యము చేయబడతావు, నిందింపబడతావు. చూడండి, అందరూ త్రాగుబోతును చూసి గౌరవిస్తారా? వ్యభిచారం చేసేవారిని చూసి గొప్పవారంటారా? దొంగలు అని తెలిసి ఇంట్లోకి రానిస్తారా? బహుశా వారి దగ్గర డబ్బుందని ఒక కారణముతో వారి ముందు వారికి వ్యతిరేకంగా మాట్లాడలేకపోవచ్చేమో గాని వారి వెనుక ఎన్నో మాట్లాడతారు, వారిని చాలా నీచంగా చూస్తారు కదండి. ఆసాపు దీనిని గురించి మాట్లాడుతూ, మనల్ని మరలా పునరుద్ధరించు దేవా, ఈ చీకటిలో మేము ఏం చేస్తున్నామో అర్థం కావడం లేదు, దీనిలో పడి మగ్గిపోతున్నాము, ఇక్కడ మాకు రక్షణ లేదు, ఇక్కడ మాకు గౌరవం లేదు అని దేవునికి మొరపెడుతున్నాడు. ఇజ్రాయేలీలు మలినమైపోయి, క్రమశిక్షణ తప్పిపోయి, నలుగురిలో చులకన చేయబడి రోధిస్తున్నారు. వాక్యంలో వ్రాయబడి ఉంది, మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు, ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మను అపహాస్యం చేయుచున్నారు అని. అనగా వారు నిందింపబడుతున్నారు, వారి మీద జోక్స్ వేసుకుంటున్నారు, వారిని గురించి, వారి యొక్క కుటుంబాల గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు. పైగా దేవా నీవే ఇలా చేశావు అని మాట్లాడుతున్నారు. నింద వెంటనే దేవునిపై మోపుతున్నారు. మనుషులమైన మనకు అలవాటే కదండి, మనమే తప్పు చేస్తుంటాం, మనమే మనకు నచ్చినట్లు జీవిస్తాం, మనమే సొంత జ్ఞానం చేత ఆలోచించి మార్గం తప్పుతాం. కానీ ఇదంతా దేవుడే చేశాడు అంటాం. ఇజ్రాయేలీలు చాలా సందర్భాల్లో వారికి కష్టం వచ్చిన ప్రతిసారి ఇలానే ఆలోచిస్తుండేవారు. బహుశా నీవు ఇలానే ఆలోచిస్తున్నావేమో, నాదేం తప్పు లేదు, నాదేమి లోపం లేదు, నేను పర్ఫెక్ట్, దేవుడే అన్ని
చేశాడని. కానీ ఈ రోజున నీ యొక్క ఆలోచన మానివై నీ యొక్క చీకటి జీవితంలోనికి, విలువలేని నీ యొక్క జీవితంలోనికి, చెరవంటి నీ జీవితంలోనికి దేవునిని మరలా ఆహ్వానించు. ఆయన నీకు రక్షణనిస్తాడు. ఆయన ముఖ కాంతిని జీవితంలో వెలుగును నింపుతుంది. నీవు ఒక పాపంలో ఉన్నావని నీకు గుర్తు చేస్తుంది, చూపిస్తుంది. అప్పుడు నీ జీవితంలో నీవు ఆనందం చూడగలుగుతావు, సంతోషం చూడగలుగుతావు. నిందలు, అవమానాలు అన్నీ పోయి గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని నీవు కొనసాగించగలుగుతావు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరులారా, నీ జీవితంలో, నీ కుటుంబంలో దేవుని యొక్క ముఖకాంతి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉండాలి. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు ప్రభువా. ఉన్నవాడా, అనువాడా, గొప్ప తండ్రి, మీకు వందనములయ్యా. ప్రేమామయుడా, దయామయుడా, కరుణామయుడా, జీవము కలిగిన దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈ సమయములో వాక్యము ద్వారా సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడారయ్యా. అవును తండ్రి, సైన్యములకు అధిపతియగు దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించువాడవు నీవే. మేము రక్షణ నొందునట్లు మీ యొక్క ముఖ కాంతిని ప్రకాశింపజేసే దేవుడవు నీవే ప్రభా. అయా, మమ్మల్ని కాపాడే దేవుడవు నీవేనని, మమ్మల్ని రక్షించే దేవుడవు నీవేనని, మమ్మల్ని ఆదుకొని ఆ గౌరవప్రదమైనటువంటి ఖ్యాతిని మాకు అనుగ్రహించు దేవుడవని ఈ రోజు నా లేఖనము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించి అయా మమ్మల్ని నిలవబెట్టిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అవునయ్యా, ఎందరైతే బిడ్డలు అనారోగ్యముతో బాధపడుతున్నారో ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయండి ప్రభా. ఏ రోగముతో వారైతే ఉన్నారో, ఏ బలహీనతతో అయితే వారైతే ఉన్నారో, ఏ యొక్క తండ్రి వ్యాధిగ్రస్తున వారు పడి ఉన్నారో ప్రభా, వారిని లేవనెత్తండి. ఆ మరణపు ఊబిలో నుండి తండ్రి వారికి విడుదలను దయచేసి సంపూర్ణ స్వస్థతను వారికి అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, అప్పుల భారాల నుండి విడుదల దయచేయండి తండ్రి. ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా మంచి ఉద్యోగాన్ని దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. మీ యొక్క జ్ఞానమును, వివేచనను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. చిన్న బిడ్డలను కాచి కాపాడండి అయా. బిడ్డలు మరి స్కూల్కి వెళ్తుండగా, వస్తుండగా, రాకపోకల్లో మీరే వారికి తోడై ఉండండి ప్రభా. మీ దేవదూతల కావలిని వారికి దయచేయండి తండ్రి. అదేవిధంగా యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా యవన వయసులో మీ కాడిని మోసే కృపను దయచేయండి ప్రభా. మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని వారికి మీరు ప్రసాదించండి. చెడు వ్యసనాలకు, చెడు స్నేహాలకు వారు లోబడిపోకుండా అయా మరి తండ్రి మీ యందు తండ్రి యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి. అదేవిధంగా భార్యాభర్తల మధ్య విభేదాలను కొట్టివేయండి. కుటుంబంలో ఉన్నటువంటి మనస్పర్ధలు, కలహాలన్నింటినీ యేసు నామములో దూరపరచండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించేటువంటి భాగ్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా, ఎందరైతే బిడ్డలు గర్భఫలము లేక బాధపడుతున్నారో వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకొని తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా నా ప్రభువా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. వారి బిజినెస్ అంతటిని ఫలభరితంగా ఉండునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం. ఆయా కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగద సమస్యలన్నిటి నుంచి కూడా విడుదలను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా వృద్ధులను, అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు, తల్లిదండ్రి లేని వారి పక్షముగా వాద్యమాడే దేవుడవు తండ్రి. ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. మా భారతదేశాన్ని అయా మీరు దీవించండి. ఆశీర్వాదకరముగా అయినటువంటి దేశముగా మా భారతదేశాన్ని నిలవబెట్టండి. అయా ఇతర దేశాల్లో ఉంటున్న మీ ప్రియులను, మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మీరు తోడై ఉండండి. చేస్తున్న కష్టార్జితాన్ని దీవించండి. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి ప్రభా. అయా అధికారులందరికీ మీరు తోడుగా ఉండండి. అధికారులకు సమయోచితమైన జ్ఞానమును, వివేచనను మీరు అనుగ్రహించండి ప్రభా. అదేవిధంగా దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పరిచర్యను వృద్ధి పొందించండి ప్రభా. వారికి మీరు తోడై ఉండండి. వారు ఎక్కడైతే నిలవబడుతున్నారో ప్రభా, మీరే వారికి నోటికి బూరగా ఉండి వారిని వాడుకొనండి ప్రభా. అనేకులకు తండ్రి మీ యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తుండగా అనేక ఆత్మలను తండ్రి రక్షించే వారిగా వారు ఉండడానికి సహాయం చేయండి. అదేవిధంగా సువార్థికులను బలపరచండి. వారు వెళ్లే మార్గాలన్నిటిని సరళము చేయండి. మిషనరీస్ ని దీవించండి ప్రభా.
వారు చేస్తున్న పరిచర్య నిరంతర ప్రతిఫలమును వారికి అనుగ్రహించండి తండ్రి. ఇంకా తండ్రి, చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని వేడుకుంటూ, మానాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, మెండైన దీవెనతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.